ఇగో కిచెన్లో హడావుడి స్టార్ట్ అయింది. సండే కదా, ఆయిల్ లేకుండా చేయరా అమ్మ చికెన్ ఒకసారి కదా. ఇంకో 4 పొయ్యిలు అయితే బిజీ అయిపోయినాయి మా స్టవ్. మా ఆవిడ ఇంకా 2 స్టవ్లు ఉన్న కూడా అది కూడా పెట్టేస్తాయి. ఇంకా వర్క్ స్టార్ట్ చేయాలి. ఇవి అన్నీ పక్క పెట్టేసి ఇక ఫ్రెండ్స్ వర్క్ వచ్చేసి గజమాల అయిపోయినాయి. షాపింగ్కి రెడీ అయిపోతున్నాం. ఇక నచ్చట్లేవు డ్రెస్సులు, ఏందో ఏమో వీళ్ళైతే. ఒకటి రెడ్ కలర్ అయితే సెలెక్ట్ చేసినాం, ట్రయల్లో కూడా వేసినాం. షాపింగ్ పోయి వచ్చినాం. ఇక చూపియండి, ఇక ఏమేమి తెచ్చారు చూపిరి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భవిత బాటా ఛానల్. గుడ్ మార్నింగ్, జై శ్రీరామ్. నువ్వు జై శ్రీరామే. ఏం చేస్తున్నావు? కొత్తిమీర పుదీనా అన్ని గిలుతున్నావు. సండే స్పెషల్. సో ఓకే, ఇవన్నీ ఈరోజు. ఓకే, చికెన్ కడిగి పెట్టింది, రైస్ కూడా కడిగేసి పెట్టింది. ఇంకా ఏంటి గిన్నెలా? ఓ, ఈ గిన్నె ఖాళీగా ఉంది. ఇది బగారా కోసం గిన్నె పెట్టింది. ఇటు వచ్చేసి టమాటా చారు కూడా వేడి చేసి పెట్టామన్నమాట. తర్వాత చేస్తుంది, పోపు చేస్తుంది. ఇక అన్నీ ఒకసారి. ఇంకా అనిగానికి ఒక 7 days అయితే అనిగాని బర్త్డే. ఇవాళ సండే, ఇవాళ అన్నం ఇట్లా తినేసి షాపింగ్కి వెళ్తాం. ఇక అనిగాని డ్రెస్ ఇట్లా తేవాలి. డ్రెస్కి వెళ్ళాలమ్ము. అనిగాని డ్రెస్కి వెళ్ళాలి. ఎన్ని డ్రెస్సులు కావాలి? ఒకటేనా? వన్ చాలంటగా. ఓ, బిర్వా నిండా ఉన్నాయని ఒకటే చాలంట. ఓకే, లైన్ మొత్తం నిండిపోయిందంట. ఇక సరే, చికెన్ చేసేటప్పుడు చూపిస్తా వీడియో. స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి. సండే మీ ఇంట్లో స్పెషల్ ఏంటో కామెంట్ చేయండి. ఇగో కిచెన్లో హడావుడి స్టార్ట్ అయింది. సండే కదా, ఇక మొత్తం హడావుడిగా. ఇటు వచ్చేసి బగారా కూడా అన్నీ వేసి పెట్టింది, మసాలా గిట్లా. ఇక ఉడికితే రైస్ వేయడమే. ఇటు వచ్చేసి చికెన్ కర్రీ కోసం ఫస్ట్ వచ్చి రైస్ చికెన్ కర్రీ రెడీ చేస్తుంది. ఏం వేసినాము చెప్పు. అయ్యి అమ్మా, అవి వేస్తారా? వేరే ఏమయ్యారా? ఆయిల్ లేకుండా చేయరా అమ్మ చికెన్ ఒకసారి చెయ్యి. నువ్వు ట్రెండ్ సెట్ చేయాలి. నువ్వు ఇట్లా ట్రెండ్ సెట్ చేయాలి, తెలుసా? నువ్వు ట్రెండ్ ఇట్లా సెట్ చేసినావు అనుకో, ఖాళీ అందరు ఫాలో అవుతారు. నేను ఒక వీడియోలో మనం చూసిన ఫిష్ ఫ్రై, వాడు ఫిష్ కర్రీ ఆయిల్ లేకుండా చేసి, అలాంటి గిన్నెలు ఉంటాయా? ఒక ఎబ్బీలో చూసిన, ఒక వీడియోలో ఫిష్ కర్రీ ఆ విధంగా చేసినాం, ఆయిల్ లేకుండా చేసి. ఓకే, ఇవాళ స్టవ్ అయితే చాలా బిజీ అయిపోయింది. ఇక స్టవ్ మీద వచ్చేసి టమాటా చారు పెట్టేస్తుంది. ఇక స్టవ్ ఫుల్ అయిపోయింది. ఆదివారం కదా, కొంచెం కర్రీస్ కూడా ఎక్కువ ఉంటాయి. అన్నగారు బయటికి పోయినా, బయట దిగడానికి ఉంటుంది కదా. ఓకే, ఇవన్నీ రెడీ అయినా చూస్తుంది కదా. మైకమేనా అంటుంది దా కదా. నువ్వు స్నానం చేసుకోవా? స్నానం తీసుకోపోరు. ఫ్లవర్ తెంపుకొచ్చినావా? ఇక ఫ్లవర్ తెంపుకొచ్చింది పక్కింటి వాళ్ళది. ఎంత దూరం పోయినావు? సరే, ఓకే. వచ్చాడు కూర్చున్నాయా? ఓకే, ఇటు వచ్చేసి ఎగ్స్ వచ్చేసి మా బామ్మర్తి అనమాట. తినాడు చికెన్ మటన్ వేసినమాట. ఆయన కోసమే ఎగ్స్ అండ్ టమాటా చారు, 2 ఆయనకి ఐటమ్స్. మా తేజు అంటే తింటాడులే, కానీ కొంచెం తినమంటే తినేస్తాడు. చారు అయితే ఇక నంచుకోనికి కూడా కావాలి కదా, అందుకని చారు చేసుకుంటున్నాం. ఇది ఉడికిద్దాం చూడము. మసాలే కొంచెం హైలో పెట్టు. హైలో ఉంది కదా. ఓకే, హైలో ఉంది. చెప్పు, ఏమైంది? స్నానం చేసుకోబోరి. మళ్ళీ ఇది అంతా తినేసినాక మళ్ళీ బయటికి షాపింగ్ పోవాలి మనం అందరం. మళ్ళీ వస్తుంది, వచ్చింది. చల్ల నీళ్ళే చేసుకోవాలి, మంచిది హెల్త్కి. చల్ల నీళ్ళు చేసుకుంటే తెలుసా, బాడీకి మంచిగా హుషారు ఉంటుంది తెలుసా. చల్ల నీళ్ళు చేసుకుంటే, చల్ల నీళ్ళు బాడీకి చేసుకుంటే బాడీ హుషారుగా ఉంటుంది, యాక్టివ్గా ఉంటారు ఆ రోజు మొత్తం. ఓకేనా?
ఇలా ఓన్లీ జెట్ స్పీడ్లో రావచ్చు. ఇలా మళ్ళీ ఉన్నాయా సార్? చాలా కావాలి మళ్ళీ వెళ్ళినాకనే ఎక్కువగా వస్తే అయిపోయి చేస్తే అయిపోతాయి ఇక. పోపు చేస్తే చారు తొందరగా అయిపోయింది. రెడీ అయింది చారు, రెడీ అవుతుంది తొందరగానే. ఇంకో గిన్నెలో ఆయిల్ పడి చూడు మాడదు కదా. వాటర్ ఇంకిపోయినా వాటర్ ఐఫోన్కి వచ్చినాయా? ఇంకా టైం పడుతుందా? ఓకే, గ్యాప్లో నువ్వు బాసనలు తోమేస్తున్నావు కదా. ఓకే, టైం పడుతుంది. ఇటు బాసనలు కూడా కంప్లీట్ చేసేస్తుంది. 40 minutes పడుతుంది. ఇటు ఇల్లు ఏమేమి వేసినావు? ఓకే, కొత్తిమీర పుదీనా వేసింది, కారం వేయలే ఇంకా. ఇటు వచ్చేసి చారు కూడా అయిపోయింది అంట, ఉడితే అయిపోతుంది మసులుతాయి. ఇటు వచ్చేసి ఎగ్స్ కూడా మసులుతున్నాయి. ఇటు వచ్చేసి ఇల్లు కూడా రైస్ కూడా వేసేసింది, ఇది కూడా మసులుతే అయిపోతూ ఉంటుంది. ఓకే, ఒక అర్ధగంట 45 నిమిషాల్లో అయిపోతుంది, కంప్లీట్ అయిపోతూ ఉంటాయి. మీకు అయిపోయినాక అయితే చూపిస్తా వీడియో, స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. మీ ఇంట్లో కూడా సండే ఈ విధంగానే హడావిడి ఉంటుందా? ఇంకో 4 పొయ్యిలు అయితే బిజీ అయిపోయినాయి మా స్టవ్. మా ఆవిడ ఇంకా 2 స్టవ్లు ఉన్న కూడా అది కూడా పెట్టేస్తాయి. అట్లా ఉంటామంట వర్క్ మా ఆవిడ. ఇంకా ఇవి అయిపోగానే మళ్ళా ఓకే. ఓహో, దోశల పిండి రేపు మార్నింగ్ టిఫిన్. దోశల పిండి చాలా తర్వాత, ఎందుకంటే మిక్సీ రెడీ అయింది కదా, అందుకే దోశల పిండి నానబెట్టింది. మళ్ళీ రేపు మార్నింగ్కి మార్నింగ్ చేసుకుంటాం. రేపటి వీడియోలో చూడండి, ఎప్పుడు చూపిస్తాను నేను అది. ఓకే, అయిపోయినాకైతే చూపిస్తాను చూడండి, స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో అయిపోయినాయి కర్రీస్కి ఇట్లా, రైస్కి ఇట్లా అన్నీ. ఇంకొక కర్రీ చికెన్, బాగా రైస్, 9 ఓకే చారు అంతే. ఇంకటి వచ్చేసి ఎగ్స్ అయినాయి, ఇంకా స్టవ్ మీద వచ్చినాం, ఇంకా పొట్టు తీయలేగా. ఓకేనా, మీ ఇంట్లో ఏంటిదో కామెంట్ చేయండి. సండే ఇంకా వర్క్ స్టార్ట్ చేయాలి. ఇవి అన్నీ పక్క పెట్టేసి, ఇక పూలు మా బామ్మది ఆల్రెడీ స్టార్ట్ చేసిండు. ఇంకా ఇవి కొట్టాలి, దండలు కొట్టేసేయాలి. ఇక పూలు అయితే వచ్చినాయి ఇప్పుడే, ఇంకా కొట్టడం స్టార్ట్ చేయాలి ఇక దండలు. ఫ్రెండ్స్, వర్క్ వచ్చేసి గజమాల అయిపోయినాయి. పెద్ద గజమాల, చిన్న గజమాల, వైట్ అండ్ ఎల్లోనే. ఈరోజు 2 కలర్సే. అండ్ ఇక కొంచెం మెరుపు కొట్టినాం అంతే. ఇక ఇటు వచ్చేసి లిల్లీ పూలు, చిన్న దండలు, పెద్ద దండలు వచ్చేసి గులాబీ అండ్ ఎల్లో. ఇటు వచ్చేసి కొన్ని చిన్న దండలు ఎల్లో. మొత్తం ఇంకా కొంచెం ఫినిషింగ్ ఉందన్నమాట. మా బామ్మ చేస్తుంది ఫినిషింగ్ చేసేస్తే అయిపోతుంది వర్క్ కంప్లీట్. ఇక్కడ వచ్చేసి అందులో వాటర్ కొడుతున్నమాట, మా వాళ్ళు పైప్స్ కొడుతారు పూలు వేయడానికి సందులో వాటర్ కొట్టేసి. ఇంకా ఇలాకలు కట్టి బయట వేస్తే ఇంకా వర్క్ ఫినిష్ అయిపోతుంది. ఓకే పైగా ఎక్కడికి వెళ్తున్నాం? షాపింగ్. ఎందుకంటే అన్ని కానీ డ్రెస్ కోసం. తేజ్ కూడా ఇద్దరికి తీసుకుంటున్నాం డ్రెస్సులు. చూపిస్తాం వీడియో, స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి. స్కిప్ చేయకుండా చూడండి, చూపిస్తా ఏమేమి డ్రెస్ తీసుకున్నాం. ఓకేనా, షాపింగ్కి రెడీ అయినా పోతున్నాం. ఇక షాపింగ్కి వచ్చినాం, ఏమో బర్త్డే షాపింగ్కి వచ్చినాం. అలానే బాగున్నాయి డ్రెస్సులు, చూసుకోండి. ఒకటి రెడ్ కలర్ అయితే సెలెక్ట్ చేసినాం, ట్రయల్ కూడా వేసినాం. బాగుంది ట్రయల్ గారు కూడా వేసినాం, మంచిగా ఉంది. నచ్చట్లేవు డ్రెస్సులు, ఏందో ఏమో వీళ్ళైతే కదరైతే. అవును, నచ్చట్లేదు, ఒకటే తిరుగుతావరు. చూడు మా ట్రయల్ వేస్తావరు కానీ నచ్చట్లేదు. ట్రయల్ రూమ్లో ట్రై చేస్తారు మా వాళ్ళు, కానీ డ్రెస్సెస్ వేరే. ఇప్పుడైతే వేసినాయి పింక్ అండ్ బ్లాక్. చూడు లోపల ఇంకోటి అయిపోతుంది, బాగుంది ఇది కూడా. అండ్ బ్లాక్ కింద పాయింట్ ఒకటే, పైన షర్ట్ మార్చేద్దే. ఇంకోటి అయిపో, ఇది అంతగా లేదు. పింక్ బాగుంది, పింక్ది
ఇలా ఫస్ట్లో వేసుకున్నావు కదా, ఓకే. బాగున్నాయి కానీ అడుగుదంటుండు కదా. ఇది పాయింట్ వేరే తీసుకుంటే బాగుంటుంది అనుకుంటాం. పాయింట్ వేరే ఇదైతే మ్యాచింగ్ కానీ షర్ట్ కొంచెం పెద్ద తీసుకోవాలి. అండ్ పాయింట్ వేరే. ఇప్పుడు డ్రెస్సులు చూస్తున్నాం. షాపింగ్ పోయి వచ్చినాం. ఇక చూపియండి, ఇక ఏమేమి తెచ్చారు చూపిరి. వావ్, తేజగాంధీ బాగుంది. ఇంకో అనిగాంధీ రెడ్ డ్రెస్ అండ్ రెడ్, ఓకే. ఇటు వచ్చేసి అదే టీషర్ట్ పోయిందిరా, మంచి పట్టుకోరా అది. ఓకే, ఇది వచ్చేసి లోపల టీషర్ట్ వచ్చింది, వైట్ కోట్ టైప్లో. వావ్, బాగుంది. తేజగాంధీ బాగుంది అనమాట. కాస్ట్ కూడా తేజగానికి ఎక్కువైంది. ఇక అన్నమ్మకి ఇంకో డ్రెస్ పింక్ అండ్ బ్లూ. తేజగాన్ టీషర్ట్ ఇది. ఓకే, చిన్న చిన్న ఐటమ్స్ తెచ్చుకుందాం. తల జుట్టుకు పెట్టుకోవడానికి తెచ్చుకుందాం అన్నమాట షాపింగ్ వల్ల. అదేవిధంగా ఎన్నైనాయి అనిగానికి 1500 అయినా అనిగానికి. తేజుకేమో 3 రెండు జతలు ఉన్నాయని. అలా ఉన్నాయి, ఇంకో జత తీయే. పాయింట్స్, జీన్స్ పాయింట్ 2 అంతే ఉండలేవు. 3000 తేజు అయినాయి. ఓకే, 800 పాయింట్. ఓకే ఫ్రెండ్స్, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఏ డ్రెస్ నచ్చిందో కామెంట్ చేయండి. అలానే ఓకే చేస్తాలే.